హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంగోలి అండ్ కిచెన్ వ్లాగ్స్. సొరకాయ వడలండి, స్నాక్ ఐటమ్. పిల్లలు కూడా చాలా ఈజీగా బాగా తింటారండి. ఇలా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ సొరకాయ వడల్ని కొన్ని ఏరియాల్లో తప్లెంటు అని కూడా అంటారండి. ఇలా క్రిస్పీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. తయారీ విధానము, కావాల్సిన పదార్థాలు అన్నీ చూద్దామండి. ఒక బౌల్ జొన్నపిండి తీసుకున్నానండి, జీలకర్ర, అల్లం, పెద్దది ఉల్లిపాయ ముక్కలుగా చేసి పెట్టుకున్నానండి మిక్సీలో వేయడానికి, పచ్చిమిర్చి, తురుము పెట్టిన సొరకాయ తురుము. మిక్సీ గిన్నె తీసుకొని అన్నీ వేసేసుకొని మిక్సీ పెట్టేసుకుందాం. ఓ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకుందామండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఒక బేషన్ని తీసుకుందాం. కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇంత తీసుకున్నానండి, మళ్ళీ ఇంత తీసుకున్నాననేసి అనుకోమాకండి. అన్నీ వేసుకొని మిక్స్ చేసుకుందాం. బాగా కలిపి పెట్టుకుంటే కొంచెం నానుతుంది. నేను కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేశానండి, కారం ఉంటే బాగుంటుంది. జొన్నపిండి యాడ్ చేసుకుందాం, తగినంత ఉప్పు. ఇదంతా కూడాను బాగా కలిసేలా కలుపుకుందాము. మొత్తం కలిసేలా ఇలా కలుపుదామండి. ఇందులో వాటర్ వేయకపోయినా కూడా సొరకాయ తురుములో వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ మ్యాక్సిమం సరిపోతుంది. సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కానీ వాటర్ ఇలా యాడ్ చేసుకోకుండా ఇలా నీట్గా కలుపుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటాయి. చిన్నగా కట్ చేసిన సన్నగా కట్ చేసుకోవాలండి. కొత్తిమీర ఇలా కట్ చేసుకుని అది కూడా వేసి కలుపుకుందాం. మొత్తం కలిసేలా ఇలా కలుపుకుందామండి. ఇలా కలిపించుకోవాలండి. నాకైతే ఎలాంటి వాటర్ అవసరం లేదు, సొరకాయ తురుముతోటి సరిపోయింది. ఇలా 10 minutes నానబెడదామండి పిండిని. పిండి నానే లోపల ఆయిల్ హీట్ చేసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. పిండి బాగా నానింది ఫ్రెండ్స్. ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని చిన్న బాల్స్లా చేసుకుందాం. మీకు ఎంత సైజు కావాలో అంతలా చిన్నగా రౌండ్గా ఇలా చేసుకోండి. ఇలా పిండి మొత్తాన్ని ఇలా బాల్స్లో చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం ఇలా పేపర్ తీసుకొని ఆయిల్ రాసుకోండి. సొరకాయ వడ ఇలా ఏమంటారు చేసుకోవడానికి ఫస్ట్ ఇంకా పేపర్ కంటుకోకుండా కొంచెం ఆయిల్ అన్నమాట అప్లై చేయండి. ఇలా చిన్నగా నీట్గా చేసుకోండి ఫ్రెండ్స్. మనకు క్రిస్పీలాగా ఉండాలి అని చెప్పేసి అంటే మీరు పల్చగా చేసుకోండి, చాలా బాగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి. ఇలా రౌండ్గా చేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్లో వేసేద్దాం. ఇంకా ఆయిల్ హీట్ అయిందండి. ఇది చేసుకున్న వడని ఇందులో వేసేసుకుందాం.
ఇలా బ్రౌన్ కలర్ రావాలి. ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉండాలండి, లేకపోతే లోపల పిండి పిండి ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అన్నమాట. ఇంతేనండి, జొన్న పిండితో ఈజీగా సొరకాయ వడలు చేసుకోవచ్చు బాగా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, లైక్, షేర్ అండ్ కామెంట్.